హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు డ్రగ్ బ్లాగ్స్. నేను మీ హరీష్. సో టైం వచ్చేసి 1 అయితే అవుతా ఉంది. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరిన. సో టైం కూడా చూడండి 1. శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ముందు నుండి ఇప్పుడైతే బయలుదేరడం అయితే జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే మేడ్చల్ దగ్గర కళ్ళకల్ అని చెప్పేసి ఒక ఊరైతే ఉంటుంది. అక్కడ మనకు ఒక లిక్కర్ ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట. ఆ లిక్కర్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నా. అక్కడ నుండి మనం లిక్కర్ వేసుకొని వరంగల్ అయితే వెళ్తాం. వరంగల్ నుండి మళ్ళీ దాన్ని వేసుకొని ఆంధ్రాకి అయితే వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్గా ఏం చేసేవాడిని అంటే హైదరాబాద్లో అన్లోడ్ చేయగానే మళ్ళీ ఎక్కడన్నా తొర్రూరు అటు నుండి ధాన్యం చూసుకున్నట్టు వెళ్ళిపోయేవాడిని. కాకపోతే ఎందుకు ఇదంతా ఇప్పుడు మనం వరంగల్ వరకు మనం ఎంటీగానే వెళ్ళిపోతున్నాం కదా. వరంగల్ వరకు మనం ఇంతకుముందు లిక్కర్ తోలిన వాళ్ళమే. సరే లిక్కరే వేసుకుంటా, అది ఫిక్స్ 100%. కాకపోతే అన్లోడ్ ఎన్ని రోజులు పడుతుంది అనేది తెలియదు. సో చూద్దాం మరి ఎట్లయితే ఏం కదా అనేది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడే మన రూమ్ దగ్గర నుండి అయితే బయలుదేరాను. మన రూమ్ దగ్గర నుండి బయలుదేరి వెళ్తా ఉన్నాం అనమాట మేడ్చల్ దగ్గర కళ్ళకల్ దగ్గరికి అయితే. సో ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పటికైతే వస్తూ ఉంటుంది అనమాట. మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో బండ్లు ఇప్పుడే లోడింగ్ అయితే పెడతా ఉన్నారు. టైం వచ్చేసి 1 అయితే అవుతా ఉంది. అదే ఏంది ఇంత లేట్ చేసిరు ఏందో అర్థం కావట్లేదు. సరే ఎట్లయితే మంచి పనేగా. ఎందుకంటే మనకు పొద్దున్నే లోడ్ చేసి రాత్రి 8ంటికి పేపర్లు ఇస్తాడు. ఆ 8 వరకు పక్క పెట్టే బదులు ఇట్లా మధ్యాహ్నం ఆ టైంలో లోడ్ చేసి చిన్న సాయంత్రం వరకు పక్క పెట్టేసుకొని 6 వరకు పేపర్లు ఇచ్చేసి ఓ పని అయిపోద్ది అనుకున్నట్టున్నారు. మంచిగా నీట్గా బండ్లు. ఈ బండి కూడా సేమ్ నా బండి లాగానే ఉంది. మన వెనక బండి కూడా వరంగల్ బండే, అంటే దానికి సైడ్ బాడీ మీద వరంగల్ అని అయితే రాసి అయితే ఉంది. మన 2 బండ్లు వెళ్తాయి కావచ్చు వరంగల్కి అయితే. చిన్న బండ్లు 10 టైర్ బండ్లు అయితే లోడింగ్ అయితే అవుతా ఉన్నాయి. ఒక 2 బండ్లు అయితే లోడ్ అయిపోయినాయి. మొత్తం రాయల్ స్టాక్ క్వార్టర్స్ అనుకుంటా మేబీ. అక్కడ మనం చూస్తున్నాం కదా హెచ్ఎల్ఎస్ బండి AP30 AP27Y 1935. సో దాంట్లో మొత్తం రాయల్ స్టాక్ క్వార్టర్స్ అయితే ఎక్కేసినాయి. కోటర్లు ఎందుకైతానే లోడ్ అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. అసలు ఏంది మొత్తం కోటర్లు అవుతానే అని చెప్పేసి. సర్పంచ్ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కదా, దానికని మొత్తం కోటర్ సీసాలు అయితే లోడ్ అవుతానే నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట అసలు బుచ్చట. సో అది ఈ కోటర్ సీసాలు మొత్తం లోడ్ అవ్వడానికి. కాబట్టి మనకి ఈ 2-3 రోజులు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు లిక్కర్ లోడ్ వేసుకుంటే లిక్కర్ కొంచెం ఫాస్ట్గానే అన్లోడ్ అయ్యే పొజిషన్ అయితే ఉంటుంది. అంటే లేట్ అయ్యే అవకాశం అయితే ఉండదు. నేనైతే అట్నే అనుకుంటున్నా. మొత్తం రాయల్ స్టాక్ కోటర్లు అయితే ఉన్నాయి. అంటే చీప్ లిక్కర్ తాగేటోళ్ళు కూడా ఈ ఎలక్షన్స్ మూమెంట్లో బ్రాండెడ్ బీపీ రాయల్ స్టాక్ ఇక పైకే పోతారనమాట. సో అట్లా ఉంటారు కొంతమంది మనుషులు, అందరూ అనట్లేను, కొంతమంది అయితే ఉంటారు. కాకపోతే నా సజెషన్ అంటే నేను మీకంటే చిన్నవాన్నే, కాకపోతే నా ఆలోచన విధానం అయితే చెప్తా. ఒకటి, డబ్బులు లిక్కర్ కోసం అయితే మీ ఓటును అయితే అమ్ముకోకండి. 5 సంవత్సరాలు మిమ్మల్ని పాలించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పాలించే వ్యక్తి మంచి మనిషి అయి ఉండాలి, మీ ఊరిని డెవలప్ చేసేవాడై ఉండాలి. అంతేగాని నీకు ఇవాళ ఒక 20 లక్షలు పెట్టి వాడు గెలిచిండంటే రేపు 20కి 20 ఎట్లా సంపాదించాలి ఊర్లోకి వెళ్ళి అని చెప్పేసి చూస్తాడు తప్ప మీకు కానీ ఏ ఊరికి కానీ ఏ మంచి చేయాలని చెప్పేసి అయితే ఎవడు కోరుకోడు. నీ దగ్గర ఒక 20 పెట్టినంటే నీ దగ్గర 40 గుంజడానికే చూస్తారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. లిక్కరు పైసలకైతే మీ ఓటును అయితే అమ్ముకోకండి. మీకు ప్రశ్నించే గొంతు అయితే ఉంటుందన్నమాట ఈ 2 చేయకపోతే. లేదు మేము పైసలు తీసుకుంటాం, మేము మంది తీసుకుంటాం అది అంటే మాత్రం ఈ 5 సంవత్సరాలు నీ ఆ క్వార్టర్స్ ఇస్తే గొంతులో పెట్టుకొని కూర్చోవాల్సిందే. నీకు మాట్లాడే రైట్ కూడా ఉండదు అనమాట. ఎందుకంటే వాడు ఏం ఒకటే మాట అంటాడు, నువ్వేమన్నా పుణ్యానికి వేసినా అవరా ఓటు దొబ్బలే 500 ఓటుకు 500 దుబ్బినావుగా, ఏమో ఇప్పుడు లవ్ మాట్లాడుతున్నావు అంటాడు. సో అది మ్యాటర్. మ్యాక్సిమం ఈ 2 అయితే అవాయిడ్ చేయడానికి అయితే చూడండి. చాలా వరకు ఇప్పుడు ఉన్న యూత్లో ఈ చేంజ్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు ఫ్లెక్సీ పెట్టడం అది అంటే ఇంటికి మా ఓటు మేము అమ్ముకోము అని చెప్పేసి చాలా వరకు అయితే చూస్తూ ఉన్నాను. సో మీ ఓటును కూడా మీరైతే అమ్ముకోకండి. మంచి వ్యక్తిని చూసుకొని మీరైతే మీ గ్రామ ప్రథమ పౌరుడిగా అయితే ఎన్నుకోవాలని అయితే నా సజెషన్ అన్నమాట. మీ ఊరు అభివృద్ధి అనేది మీ చేతిలోనే ఉంటుంది. యువత దీనికి చాలా ముందు పడాలి.
ఇక ముసలోళ్ళు అంటే ఇక వాళ్ళ వే ఆఫ్ థాట్ వేరే ఉంటుంది. కాబట్టి యువత దీన్ని అయితే కొంచెం మంచిగా తీసుకొని కొంచెం ఇప్పటి నుండి అయినా ఈ జనరేషన్ నుండి మన జనరేషన్ నుండి అయినా ఈ డబ్బులు తీసుకొని ఓట్లు వేసుడు, ఈ లిక్కర్ తీసుకొని ఓట్లు వేసుడు దీన్ని అయితే కొంచెం బంద్ చేసే ప్రయత్నం అయితే చేయాలని అయితే కోరుకుంటున్నా. అదనమాట ముచ్చట. లోడింగ్ ఏమో మరి డీవోలు పడలేదు అది అని అయితే అంటారు. మరి ఎట్లుంటుంది పరిస్థితి, లోడ్ అవుతుందా కాదా తెలీదు. సో మా బావ వాళ్ళు అయితే కొన్ని మేడ్చల్ దగ్గర అయితే ఉంటారు అనమాట. మా బావ అన్నం పట్టుకొని వచ్చిండు. నేనైతే ఇంటి దగ్గర నుండి ఉసిరికాయ పచ్చడి పట్టుకొచ్చుకున్నా. అంటే ఎగ్ కర్రీ కూడా తెచ్చిండే కానీ ఇన్ని రోజులు ట్రై చేయలే ఎప్పుడు కూడా. అంటే ఉసిరికాయ పచ్చడి పెట్టి రీసెంట్గానే పెట్టిర్రు, ఊరాలని చెప్పేసి ఆగినాం అనమాట. సో ఇవాళ ఆవుతలేదు పానం, ఉసిరికాయ పచ్చడి వేసుకొని తిందామని చెప్పేసి తింటా ఉన్నాను. ఇక్కడ కళ్ళకల్ దగ్గరనే మా బావ అయితే ఉంటాడు అనమాట. ఇక్కడ రబ్బర్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా అయితే చేస్తాడు. బాగా పొద్దుగాల ఫోన్ చేస్తే భోజనం పట్టుకొని వచ్చిండు. ఎందుకంటే ఈ కంపెనీలలో గ్యాసులు అయితే లోపల పట్టుకురానియరు కదా, గ్యాసులు బయటనే పెట్టినాం. ఇక ఇంత తినేసి నిద్ర ఎత్తి అయిపోతుంది. ఇక ఆ లోడ్ ఎప్పుడైతుందో చూసుకున్నాం. ఇక లోడ్ కాకపోతే బండి తాళాలు వేసుకొని మా బావ వాళ్ళ రూమ్కి పోయి అక్కడ పండుకొని పొద్దుగాల వచ్చుడే. ఇక రైతుదా కాదా చూడాలి లోడు. ఇప్పటి వరకు అయితే ఒక 4 బండ్లు అయితే లోడ్ అయిపోయినాయి అన్నమాట. మొత్తం 10 బండ్లు అయితే ఈరోజు లోపలికి అయితే రావడం అయితే జరిగింది. ఈ 10 బండ్లలో 4 బండ్లు అయితే లోడ్ అయిపోయినాయి. ఈ 4 బండ్లను అయితే తీసుకొచ్చి ఇటు సైడ్ పార్కింగ్లోనైతే పెట్టేసుకుంటున్నారు. ఈ పార్కింగ్లో పెట్టేసుకుంటే మనకు నైట్ 7, 7:30, 8 వరకు అయితే పేపర్స్ అయితే వస్తాయి. అతను లోడింగ్ అయితే అయిపోయింది, ఆపేసిర్రు. ఇంతకుముందు మీరు చూసారు కదా వీడియో. ఆ 4 బండ్లు అయితే ఈరోజు లోడింగ్ అయితే అయింది. మొత్తం మేమైతే బయటనే ఉన్నాం. కాకపోతే ఈరోజు బండి ఆగినందుకు గాను వెయిటింగ్ ఒక 1000 రూపాయలు అట్లా ఇస్తారు. ఇక రేపు మనకు అడ్వాన్స్ ఇచ్చే పేపర్లు ఇచ్చే టైం వచ్చిన కాడనే వాళ్ళే ఇస్తారనమాట. మన బండి మరి వర్షం తుఫాన్ అంటారు కదా, బండి ఇటు సైడ్ పెట్టుకుందాం. ఇది కూడా మా వరంగల్ బండే. మా 2 బండ్లు వరంగల్కి వెళ్ళాడు అనమాట. సో ఆ 14 వచ్చేసి అది ఆదిలాబాద్కి పెట్టిర్రు, కర్ణాటక బండి. ఈ లోకల్ బండ్లు ఇవి. మన బండి ఇటు పక్క పెట్టేసుకుంటే మా బావ అయితే ఇక్కడనే ఉండేది. 6కి ఆఫీస్ అయిపోతుంది, వస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇక్కడ కళ్ళలోనే ఉంటాడు మా బావ. పొద్దున ఫుడ్ కూడా తీసుకొచ్చి ఇచ్చిండు కదా. ఇక వచ్చినాక మా బావ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతా. మళ్ళీ పొద్దుగాల 10ంటికి అట్లా వస్తా లోడింగ్ స్టార్ట్ అయ్యే టైంకి. బండి ఇటు పెట్టేసుకుందాం. ఇక వర్షం వచ్చినా లోపల తడవకుండా, పట్టాలు గిట్టాలు ఇట్లా తడవకుండా. నిద్ర తుంచి వెన్నెలగాని వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కదా వచ్చి. డీజిల్ అయితే ఒక 1/2 ట్యాంక్ అయితే ఉంది. మనకు అన్లోడ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అన్లోడ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆంధ్ర సైడ్ కూడా పోతాం. మళ్ళీ ఇంకొక 10,000 కొట్టిస్తే ఆంధ్ర సైడ్ అన్లోడ్ చేసుకొని అయితే వస్తాం. ఇలా ఓన్లీ 4 బండ్లు లోడ్ అయినాయి. అసలు ఎప్పుడైనా మనం వచ్చి ఆగిన దాఖలాలే లేవు ఎప్పుడు కూడా లిక్కర్ లోడింగ్కి వచ్చి. ఈసారి ఒకరోజు ఆగాల్సి వచ్చింది. రేపైతే అవుతుంది, ఎందుకంటే ఇవాళ ఎందుకో డివోలు పడలేదట. డివోలు పడలేదు కాబట్టి కాలేదని చెప్పేసి అయితే అంటా ఉన్నారు. ఈ వరంగల్ బండి పక్కన పెట్టుకుంటే బాబాయ్ వాళ్ళే చూస్తారు. మనం ఎట్లా నైట్ అటు పోతాం కాబట్టి చెప్పినా అన్నమాట. ఇట్లా మా బావ రూమ్ ఇక్కడనే అన్న, కొంచెం జర నా బండిని చూసుకోరు అంటే లాక్లేసే బాబాయ్ మేము ఉన్నాం కదా ఇక్కడనే అని చెప్పేసి అయితే అన్నారు అనమాట. డోర్ తీసింది కదా, సెన్సార్కు డోర్ అడ్డం ఉండేసరికి మొత్తుకుంటుంది కయ్య లోపల. అది వచ్చేసి 14 టైరు, మన 12 టైరు. 2 సేమ్ పొడుగున్నాయి. 1 అయితే వర్షం వచ్చినా కూడా మనకు క్యాబిన్ మీదనే పడతాయి, లోపల బాడీ అయితే తడవదు. ఇక సేఫ్. మొత్తానికి 2 రోజుల వెయిటింగ్ తర్వాత బండి అయితే లోడ్ అవుతూ ఉంది. 2 రోజులు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే
బండి పీఓలు అయితే అప్డేట్ కాలేదన్నమాట. పీఓలు అప్డేట్ కాక బండి 2 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది లోడింగ్ కోసం అయితే. ఇప్పుడు స్టార్ట్ అయితే అయింది. టైం వచ్చేసి 12 అవుతా ఉంది. 11:30కి స్టార్ట్ చేశారు. మనకు ఏ టైంకి లోడ్ అయినా కూడా మనకు పేపర్లు అయితే నైట్ 7-8 అట్లా వస్తాయి. ఆ టైంకి అయితే బయలుదేరుతాము. సో మరి 2 రోజులకు వెయిటింగ్ గురించి ఏంటి అంటారా? 2 రోజులు వెయిటింగ్కి ఏముంది, ఒక 1000 రూపాయలు ఇస్తాడు. రోజుకు 1000 రూపాయలు, ఓ 2000 వస్తాయి. అది ఇక్కడ ఉండి మనం బువ్వకే సరిపోతుంది అన్నమాట. ఎట్లయితే 2 రోజుల తర్వాత నన్ను లోడ్ అవుతుంది, అది సంతోషం. ఇవాళ బండ్లు కూడా బాగా వచ్చినాయి. మళ్ళీ బండ్లు లోడ్ అవ్వడు కూడా గట్టిగానే అయిపోయినాయి. దగ్గర 3, 6, 9 బండ్లు లోడ్ అయినాయి. మళ్ళీ ఇంకా 3 బండ్లు పాయింట్లో పెట్టారు. నా బండితో పాటు 9 బండ్లు ప్లస్ మళ్ళీ ఇంకా 3 బండ్లు పాయింట్లో పెట్టారు. సాయంత్రం 6 వరకు కూడా అయితేనే ఉంటుంది ఇవాళ. సో లాస్ట్కు చూద్దాం మొత్తం ఎన్ని బండ్లు లోడ్ అవుతాయో. ఇందులో మనకు లోపలికి గ్యాస్ ఎంట్రీ అయితే ఉండదు అనమాట. బయటికి వెళ్ళాక అక్కడ పెద్ద చెట్టు అయితే కనిపిస్తూ ఉంది కదా, అక్కడనైతే మనకు తినడానికి ఫుడ్ అయితే దొరుకుతుంది. ఫ్రైడ్ రైస్, మీల్స్ అవన్నీ అయితే దొరుకుతాయి. లోడ్ అయ్యి పక్కకైతే పెట్టిన బండి, వేరే బండికి అయితే పట్టా కడుతున్నారు కదా అన్నవాళ్ళు. సో ఆ బండి అయిపోయేంత వరకు మనం ఇంత తినేసి వద్దాం అని చెప్పేసి అయితే వస్తూ ఉన్నా. ఆ బండి కట్టడం అయిపోయినాక వాళ్ళు కూడా అన్నం తింటా అన్నారు అన్నమాట. అన్నం తిన్నాక నా బండి కడతారు కావచ్చు మేబీ. సో ఎప్పుడైతే షెడ్ కిందనైతే పెట్టేసినాం. ఎండ దంచుతుంది. వర్షం వచ్చే దాఖలాలు అయితే లేవు. వర్షం వచ్చినా కూడా బండి షెడ్ కింద ఉంది, ఇబ్బంది ఏం లేదు. సాయంత్రం వరకు నిమ్మలం కట్టుకున్నా సరిపోద్ది. ఎందుకంటే మనకు పేపర్లు 7-8 ఆ టైంకి అయితే వస్తాయి. అట్లా అని చెప్పేసి మనకు పెద్ద ఇబ్బంది లేదు. నిమ్మలంగా చేసుకున్నా అయిపోతాయి పని. వెళ్ళి ఏమన్నా తిందాం, తిని మళ్ళీ బండి కాడికి అయితే వెళ్ళిపోదాం. బండి తాళాలు అయితే వేసుకొని అయితే వస్తూ ఉన్నాను. రోజు రైస్ అయితే త్వరగా అయిపోయింది. మనకు ఫ్రైడ్ రైస్ మిగిలింది అనమాట ఇవాళ. ఎక్కువ శాతం నేను ఈ ఫ్రైడ్ రైస్లు అవి అంత లైక్ చేయను. మనకు రైస్ అంటేనే అది. ఈ ఫాస్ట్ ఫుడ్లు కొంచెం ఈ మొత్తం కూడా పోదా నాకు. ఈ ప్లాస్టిక్ స్పూన్లు ఎందుకు పెడతారో ఏం కాదు, ఒకటే ఊతా ఉంటుంది. అమ్మయ్యా, ఫస్ట్ టైం ఫ్రైడ్ రైస్ మొత్తం తినడు. ఎప్పుడు తినండి నేనైతే ఫ్రైడ్ రైస్ మొత్తం, ఏదో ఒకటి ఖాళీగా ఉండాల్సిందే, ఎంతో అంత బుక్కెడన్న. ఫస్ట్ టైం మొత్తం తిన్నా. నాడు దాకా అంతేందుకు, ఇంతకుముందు దాకా ఎండ గట్టిగా బాధింది. ఇప్పుడు చిన్న మబ్బుల పడ్డట్టు అవుతుంది. ఏందో కథ. 2 పట్టాలు వేసుకోవాల్సింది ఇక పోయి. నేను ఒక్క ప్లాస్టిక్ పట్ట ఒకటి వేసుకుందాం సరిపోతుందిలే అనుకున్నా. ఇక 2 పట్టాలు వేయాల్సిందే. ప్లాస్టిక్ పట్టు వేసి దాని మీద రబ్బర్ పట్టు వేసుకుంటే కథ. అమ్మయ్యా, కడుపు నిండా తిన్నా. ఇక పోవాలి పట్ట కట్టుకొని సాయంత్రం 6-7 వరకు నిద్ర తీస్తే కథం క్లోజ్. పట్ట కట్టడానికి బాబాయ్ అయితే పైకి ఎక్కుతా అన్నాడు. లోడ్ అయిపోయింది, పట్ట అయితే కట్టేసుకున్నాం. సో నైట్ 7-8 వరకు అయితే వెయిట్ చేయాలి పేపర్ల కోసం అయితే. బండి అయితే ఇక్కడ పార్కింగ్లోనే అయితే పెట్టుకోవాలి. వచ్చి మనం కూడా వేసినాం కాబట్టి 200. వాళ్ళే 2 మనుషుల నుండి వాళ్ళే కట్టేశారనుకోండి, ఎంత 300 ఛార్జ్ అయితే చేస్తారు. సో ఇక్కడ లోడ్ బండ్లు అయితే ఆగినాయి కదా, ఇక్కడనైతే పెట్టేసుకుందాం మనం కూడా. ఎక్కువ పెడదాం ఆ బండ్ల పక్కకు, లేకపోతే ఎండ కొడుతుంది. ఈ బండి పెట్టినట్టు పెడదాం. బండి అయితే పట్ట కట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాం. మొత్తం అటు 2, నాదొకటి, నా వెనక 3, మొత్తం 6 బండ్లు లోడ్ అయ్యి ఇటు పెట్టుకున్నాం. ఇంకా 3 బండ్లు అయితే లోడ్ అవుతూ ఉన్నాయి. 9. ఆ 3 అయినాక కూడా ఇంకా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సాయంత్రం వరకు అయితేనే ఉంటాయట. ఈరోజు మొత్తం 14 బండ్లు అయితే లోడ్ అయితే అయిపోయినాయి. లోడ్ అయిన బండ్లన్నీ వచ్చేసి ఇటు పార్కింగ్లోనైతే పెట్టేశారనమాట. టైం వచ్చేసి 6:05 అయితే అవుతూ ఉంది.
6:05 అంటే ఒక 7:37, 7:38 వరకు. అంటే ఏ టైంకి వస్తాయో మనం క్లియర్గా చెప్పలేము పేపర్స్. మ్యాక్సిమం 7:30 అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇదే లిక్కర్ ఫ్యాక్టరీకి 2 టైమ్స్ అయితే వచ్చిన. అప్పుడైతే 7 వరకు అయితే ఇచ్చేవాళ్ళు. ఇక మొత్తం మనం పేపర్స్ చూసుకొని అంతా బయలుదేరేసరికి 7:30 అట్లా అయ్యేది. నేను ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నా, 7కి అట్లా పేపర్స్ వస్తాయి కావచ్చు అని చెప్పేసి. సో టోటల్గా ఈరోజు 14 బండ్లు లోడింగ్ అయిపోయినాయి అన్నమాట. అన్ని బండ్ల డ్రైవర్లు అందరం పేపర్ల కోసం గేట్ కాడికి బండ్ల కాడికి తిరుగుతూ ఉన్నాం. అందరం ఒకసారి పోయి ఛాయ్ అయితే తాగి వస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు టైము 7:45 అయితే అవుతూ ఉంది. ఇంకా పేపర్స్ రాలేదు. ఇంకెప్పుడు ఇస్తారో ఏం కథ. ఇక మొత్తం 14 బండ్లు పేపర్ల కోసం వెయిటింగ్. మన బండి ఇట్లా లాస్ట్కు పేపర్లు రాగానే సప్పు నొరికేటట్టు గేట్కి ఎదురుగా పెట్టాం. పేపర్స్ వచ్చేసినాయి. బండ్లు అయితే బయలుదేరుతూ ఉన్నాయి ఒక్కొక్కటి. నల్గొండ, కోదాడ, వైరా, కరీంనగర్ ఇవన్నీ ప్లేసెస్కి అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట బండ్లు. ఒక్కొక్కటి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇక మెయిన్ రోడ్ అయితే ఎక్కేసినాం, మేడ్చల్. అంటే ఇది వచ్చేసి మళ్ళీ మనకు ఆదిలాబాద్ రోడ్ అన్నమాట. ఇక్కడ నుండి మనం ఎట్లా అంటే కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్ తీసుకుంటే అటు వర్గల్ రోడ్ అయితే వస్తుంది. ఆ వర్గల్ దగ్గర మళ్ళీ అటు మన కరీంనగర్ వెళ్ళే రోడ్ అయితే ఉంటుంది. ఆ కరీంనగర్ రోడ్ దగ్గర మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని దుద్దెడ దగ్గర టోల్ గేట్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ టోల్ గేట్కి ముందే మనకు ఒక రోడ్ అయితే ఉంటుంది, అటు జనగం వెళ్ళే రోడ్డు వయా బచ్చన్నపేట, కొమరవెల్లి మల్లన్న ఆ రోడ్లోనే అన్నమాట. సో బచ్చన్నపేట నుండి మనం వెళ్ళిపోతే జనగం నుండి అటు వరంగల్ రోడ్కి అయితే ఎక్కేయచ్చు. మనది వచ్చేసి హన్మకొండ 2 డిపోకి అయితే రాశారు. 2 డిపో అంటే మనకు రాంపూర్లో మన టాటా షోరూమ్ పక్కనే ఉంటుంది, సాక్షి ఆఫీస్ పక్కన. సో అక్కడికి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. ఇప్పుడు మొత్తం అన్ని ఫుల్ బాటిల్లే, ర్యాష్ ఫుల్ బాటిల్లే మొత్తం. ఇక గ్రూపులు కూర్చొని తాగుదానికి అన్నమాట ఇది సర్పంచ్ ఎలక్షన్స్కు. ఇది వచ్చేసి మనకు వర్గల్ సరస్వతి టెంపుల్ ఉంటాయి కదా, ఆ ఎంట్రన్స్. ఇట్లా మనం వచ్చేసి ఇటు తిరుగుతాం అన్నమాట. ఇడ లెఫ్ట్ తిరిగితే కరీంనగర్ రోడ్ ఇది. ఈ కరీంనగర్ రోడ్లో స్ట్రైట్గా ఒక 38 కిలోమీటర్లు పోతే మనకు దుద్దెడ టోల్ గేట్ కంటే ముందు ఒక రోడ్ అయితే వస్తుంది రైట్ సైడ్లో. ఆ రైట్ సైడ్లో వెళ్ళిపోతే డైరెక్ట్ జనగాం అయితే వెళ్ళిపోతాం. ఈ రోడ్డు ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు ఒక 25 కిలోమీటర్లు మనకు ఇబ్బంది అయితే ఉంటుంది అన్నమాట. కొంచెం రోడ్ అనేది ఫిక్స్డ్ రోడ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం దుద్దెడ దగ్గర అటు కొమరవెల్లి బచ్చన్నపేట రోడ్డు ఉంటాయి కదా, ఆ రోడ్డు అయితే పెద్ద రోడ్డే, చక్కదనంగా వెళ్ళిపోవచ్చు. అలా కొంచెం ఈ ఒక్క రోడ్డు నిమ్మలంగా చూసుకుంటూ రావాలి. ఆ తర్వాత వరంగల్ వరకు మనకు ఇబ్బంది లేకుండా పోతాం అన్నమాట. ఇక్కడ మనం దుద్దెడ దగ్గరలోకి రాగానే ఈ విధంగా బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట. కరీంనగర్, రామగుండం, జనగాం వచ్చేసి 50 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ముందుకు వెళ్ళేసి రైట్ తీసుకుంటే జనగాం అనమాట. ఇట్లా మనకు బోట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కొత్తగా వచ్చే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. అండ్ ఇక్కడ నుండి ఈ రోడ్డు కూడా బాగానే ఉంటుంది, ఈ జనగాం రోడ్డు అయితే. అండ్ ఇక్కడ నుండి కొద్ది దూరం ముందరికి వెళ్తే మనకు టోల్ గేట్ అయితే తగులుతుంది దుద్దెడ. సో ఇప్పుడు మనం ఈ రూట్లో వెళ్తూ ఉన్నాం కదా, ఈ రూట్లో వెళ్తే మనకి ఎలాంటి టోల్ గేట్స్ అయితే తగలవు అనమాట. ఒక్క రఘునాథపల్లి టోల్ గేట్ ఒక్కటైతే తగులుతుంది. మనం అట్లా అవుటర్ నుండి గట్కేసర్ పోయి మళ్ళీ అటు నుండి అటు పోతే మాత్రం చాలా టోల్ గేట్లు అయితే మనం కట్టుకొని పోవాల్సి అయితే వచ్చేది అనమాట. ఈ రూట్లో వెళ్తే మనకు ఎలాంటి టోల్ గేట్లు అంటే ఒక టోల్ గేట్ తోటి మనకు పని అయితే అయిపోద్ది. సో ఇట్లా చూసుకుంటే మనకు వయా జనగం, సూర్యాపేట, విజయవాడ అటు కూడా వెళ్తుంది. ఇక్కడ ఒక టీ తాగేసి బయలుదేరిపోతాం. ఇక ఈ రోడ్లో కూడా పడుతుంది టోల్ గేట్ ఉండదు కదా, నిమ్మలంగా ఈ రోడ్లో వస్తారా. ఇంకా స్టార్ట్ కాలే, కాకపోతే ఇప్పుడే కడతా ఉన్నారు టోల్ గేట్. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఈ టోల్ గేట్ లేదు. ఇప్పుడు నేషనల్ హైవే పడతా ఉంది కదా, ఆ నేషనల్ హైవే పడుతుంది కాబట్టి టోల్ గేట్ వేసారు అనమాట.
ఇక్కడ బచ్చన్నపేట స్టార్టింగ్లో ఇంకా రోడ్డు అయితే కంప్లీట్ అవ్వలేదు. ఈ రోడ్డు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అక్కడ టోల్ గేట్ ఓపెన్ కాలేదు. ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతే టోల్ గేట్ ఓపెన్ అయిపోతుంది. అంటే టోల్ గేట్ పని ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నారు అనమాట. ఈ రోడ్డు కంప్లీట్ కాగానే ఓపెన్ చేసి పైసలు వసూలు చేద్దానికి. మరి ఈ ముక్క ఈ గిత్తత ముక్క ఎందుకు ఆపిరో మరి ఏం కథ. బచ్చన్నపేట దగ్గర హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ మనం లెఫ్ట్ అయితే తిరగాలి. అటు పోతే మళ్ళీ ఆలేరు అటు సైడ్ అయితే వెళ్తాం. రోడ్డు మొత్తం పొక్కలే ఉన్నది ఏడికాడికి. సారీ బ్రో, గొద్దఫాలుగా తాగి ఉన్నాడు అయ్యా, నేను ఆపలేను సామి. ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు ఎక్కించుకొని వచ్చిన, వాళ్ళిద్దరూ మంచిగానే ఉన్నారు. ఏది ఇంతకుముందు టీ తాగుదా అని చెప్పేసి ఆయన కదా, అక్కడ ఒక పర్సన్ ఎక్కించుకున్నా, చేరియాలో దించిన. అంటే నేను టీ తాగుతా అంటే వచ్చేపోయే వెహికల్స్ని అడుగుతా ఉన్నాడు అనమాట లిఫ్ట్. ఇక ఎవరు ఆపట్లేరు అని చెప్పేసి రానా నేను డ్రాప్ చేస్తా అని చెప్పేసి ఎక్కించుకొచ్చిన. అంతకుముందు ఎక్కడ మన కంపెనీలో నుండి బయటికి వెళ్ళాక ఇటు వర్గల్ రోడ్డుకి అయితే తిరిగినాం కదా, ఈ వర్గల్ రోడ్డు దగ్గర కూడా ఒక మన డ్రైవరే యూనిఫామ్ వేసుకొని అయితే ఉన్నాడు. సో ఆయన ఆపిండు. ఆయన ఆపితే ఆయన ఆపిన ఒక 10 కిలోమీటర్లు తీసుకొని వదిలిపెట్టిన. మనోడి ముఖం అంతా మొత్తం తేడాగా ఉంది. ఆ ఒర్రుడు చూస్తేనే అర్థమైంది కదా ఆగురు అయ్యా అని. అందుకనే ఆపలే. మనిషిని బట్టి ఆపాలన్నా వద్దా అని డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు తర్వాత మనం లేనిపోయిన రిస్క్లో పడతాం. రఘునాథపల్లి టోల్ గేట్ దగ్గరనైతే ఆగేసి అక్కడ టిఫిన్ సెంటర్ అయితే ఉందన్నమాట. టిఫిన్ అయితే చేసేసిన, ఒక డబుల్ ఎగ్ దోశ. అక్కడ ముందు ఏదో బండి ఉరుకుతుంది కదా, అది మనతో పాటు లోడ్ అయిన బండి. ఆయనది 8 డిపోకి రాసిండు, 1కి రాసిండు, 2కి రాసిండు. ఇంతసేపు ఎక్కడున్నాడో మరి. ఇప్పుడు సప్ప ఉరుకుతాడుగా. ఏముంది, మనం గేరు పెట్టినామంటే ఒక్క దెబ్బకి దాటేసుడే. భూపాలపట్నం రోడ్ నుండి ఇప్పుడు మనం కాజీపేట, హన్మకొండ, వరంగల్ రోడ్లోకి అయితే తిరిగేసాము. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి టాటా మోటార్స్ దాటేశాక సాక్షి ఆఫీస్ అయితే ఉంటుంది. ఆ సాక్షి ఆఫీస్ దాటగానే లెఫ్ట్ సైడ్కి ఒక మట్టి రోడ్ అయితే ఉంటుంది. ఆ మట్టి రోడ్లో మనకు గోడౌన్ అయితే ఉంటుంది అనమాట, సెకండ్ గోడౌన్. చూపిస్తాను పదండి. ఈ హోర్డింగ్ దాటగానే ఉండేది మన టాటా మోటార్స్ రాంపూరు, మన బండి తీసుకున్న షోరూము. సో ఇది షోరూమ్ దాటగానే కొద్ది దూరంలో ఇక్కడ మనకు సాక్షి ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట. సాక్షి డైలీ పేపర్ ఆఫీసు. ఇది దాటాక కొంచెం దూరం వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది అనమాట మట్టి రోడ్డు. ఇదే మట్టి రోడ్డు మనం వెళ్ళాల్సింది. అమ్మో, గుంటలు ఊడిపిరుగా. ఎన్ని బండ్లు ఉన్నాయో లోపల. రాములా, ఈ కొస నుండే పట్టుకున్నాయిగా బండ్లు. ఇంత దూరం కాపుకున్నారు ఎందుకో. నాకు తెలిసి ఇది బీర్ బండి, బీర్లు. ఇది ఏమంటే అన్లోడ్ కావాల్సిన బండి, ఎందుకంటే బీర్లు ఆగవు. మందైతే లేట్ ఉంటుందిలే కానీ బీర్లకు లేట్ ఉండదు, ఎమ్మటెమ్మటే అన్లోడ్ అయిపోతాయి. బండ్లు అయితే బాగానే ఉన్నాయి. పోయి ఈ పేపర్స్ అయితే వాళ్ళకి ఇచ్చేయాలి. ఈ పేపర్స్ వాళ్ళకి ఇచ్చి ఒక 100 రూపాయలు ఇస్తే ఎంట్రీ అయితే చేసుకుంటాడు. మొత్తం మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అక్కడ లోడ్ అయిన దగ్గర నుండి ఇక్కడ అన్లోడింగ్ పాయింట్కి అయితే 158.1 కిలోమీటర్స్. మైలేజ్ కూడా చూసుకోవచ్చు, 3.9 మైలేజ్ అయితే వచ్చింది. పేపర్స్ అయితే లోపల సబ్మిట్ అయితే చేసేసిన. మంచి డబుల్ ఎగ్ దోశ తిన్నాగా, మొత్తం మసాలా గట్టి చేసిర్రు. బేవు అంటే మళ్ళీ యాసిడిటీ ఫామ్ అయితే అవుతా ఉంది.
మన ఇద్దరు అయితే సెట్ అయిపోద్ది అదే. సో ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై రేవన్.